రెండు జాతీయ రహదారులను అనుసంధానం చేసి ట్రాఫిక్ సమస్యను నియంత్రించడంతో పాటుగా సాఫీగా ప్రయాణం సాగించేలా నిర్మించి తలపెట్టిన భారత్ మాలా రహదారిపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. తరచూ అలైన్మెంట్ మారుస్తూ నిరుపేద రైతులు నిర్వాసితులుగా చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. 6 ఏళ్లుగా 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది ఈ రహదారి పురోగతి. తాజాగా నిర్ణయించిన అలైన్మెంట్తో తమకున్న కొద్దిపాటి భూమి కూడా కోల్పోవలసి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాణాలైనా అర్పిస్తాం, భూములు మాత్రం ఇవ్వమని తెగేసి చెప్తున్నారు. కొత్త రహదారికి వస్తున్న అడ్డంకులు, రైతులు పడుతున్న ఆవేదనపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. మహబూబ్ నగర్ జిల్లాలో ఇటు 44వ జాతీయ రహదారి, అటు 167వ జాతీయ రహదారిని అనుసంధానం చేసే ప్రయాణం సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్ మాలా రహదారిని మంజూరు చేసింది. 167వ జాతీయ రహదారి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుంచి వెళ్తుండటంతో నిత్యం అనేక వాహనాలతో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతుంది. దీంతో ఈ సమస్యను అధిగమించడానికి 6 ఏళ్ల క్రితం భారత్ మాలా రహదారిని ప్రతిపాదించారు. మొదట్లో అంబటిపల్లి, అమిస్తాపూర్, మహబూబ్ నగర్, ధర్మాపూర్ల మీదుగా చేపట్టాలని సర్వే చేశారు. ప్రాథమిక నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. కానీ అప్పట్లో జరిగిన రైతుల ఆందోళన, రాజకీయ పరిణామాల మధ్య ఆ ప్రతిపాదనను కేంద్రం నిలిపివేసింది. ఆ తర్వాత అన్నాసాగర్ శివారు ప్రాంతంలోని హోటల్ 97 నుంచి ధర్మాపూర్ దాకా ప్రతిపాదించారు. కానీ అది కూడా అనేక కారణాలతో ముందుకు సాగలేదు. చివరగా గతేడాది నుంచి 3వ అలైన్మెంట్ కోసం అధికారులు పనులు చేపట్టారు. అందులో భాగంగా అన్నాసాగర్, హస్నాపూర్, పోతుల మడుగు, తాటికొండ, ఇప్పలపల్లి, ధర్మాపూర్ తదితర గ్రామాల మీదుగా సాగి జేపీఎన్సీ కాలేజీ వద్ద 167 రోడ్డుకు చేరే మార్గం ఫైనల్ చేశారు. అందుకు గాను ఇప్పటికే అన్ని రకాల ప్రభుత్వ లాంఛనాలు పూర్తయ్యాయి. చివరి గెజిట్ను కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. కానీ ఈ మార్గ మధ్యలో ఉండే అనేక గ్రామాల్లోని రైతులు ఆందోళన బాట పట్టారు. తమకున్న కొద్దిపాటి భూమిని రహదారి కోసం లాక్కుంటే తాము సర్వం కోల్పోయి రోడ్డున పడతామని నిరుపేద చిన్న, సన్నకారు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దారిలో సుమారు 120 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా అందులో దాదాపు 600 మంది రైతులు భూములను కోల్పోవాల్సి వస్తుంది. ఎక్కువ మంది రైతులు 5 గుంటల నుంచి ఎకరా భూమి ఉన్న చిన్న రైతులే ఉన్నారు. దీంతో ఈ రైతులంతా తమ భూములు పోతున్నాయన్న ఆవేదనతో పోరుబాట పట్టారు. సర్వే కోసం వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. వారి కాళ్లు పట్టుకుని వేడుకున్నారు. స్థానిక ఎంపీ డీకే అరుణకు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అధికారులను కలిసి వినతి పత్రాలను సమర్పించారు. మహబూబ్ నగర్ జిల్లాలో 44వ జాతీయ రహదారి, అటు 167వ జాతీయ రహదారిని అనుసంధానం చేసేందుకోసము తలపెట్టినటువంటి భారత్ మాలా రహదారిని ఇక్కడ ఉండేటువంటి సన్న చిన్నకారు రైతులంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తరచూ ఈ యొక్క అలైన్మెంట్ మారవటం వల్ల తాము వ్యవసాయం చేసుకొని బతికేటువంటి వారంతా కూడా మేము వీధిన పడతామనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ యొక్క అలైన్మెంట్ మార్చాలనేటువంటి విధంగా వాళ్ళు కోరేటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క 44వ జాతీయ రహదారి నుంచి ఇక్కడనే రింగ్ రోడ్డు ఏర్పాటు చేసి ఆ తర్వాత ఇటు కుడివైపు ఏదైతే ఉందో ఈ కుడివైపున ఇటు నుంచి 167వ జాతీయ రహదారి మహబూబ్ నగర్ నుంచి ఏదైతే రాయచూరు వెళ్ళేటువంటి రహదారి ఉందో ఆ యొక్క 167వ రహదారిని జేపీఎన్సీ కాలేజీ వద్ద ఇక్కడ నుంచి దాదాపు 10.68 కిలోమీటర్ల పొడవున తలపెట్టారు. అయితే ఈ యొక్క రహదారి వెంబడి దాదాపు 5-6 గ్రామాలు, ఇటు అన్నసాగర్ కానీ, తర్వాత తాటికొండ, పోతుల మడుగు, అక్కడ ఉండేటువంటి గాజులపేట, హస్నాపూరు, ఇప్పలపల్లి, ధర్మాపూరు తదితరమైనటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి శివార్లో సన్న చిన్నకారు రైతులకు సంబంధించిన 120 ఎకరాలు అంటే దాదాపు 600 మంది రైతులు ఈ యొక్క రహదారిలో భూములు కోల్పోవాల్సి వస్తుందని చెప్తున్నారు. వాళ్ళంతా కూడా ఎకరము, అర ఎకరము, 10 గుంటలు అట్లాంటి భూములు ఉండేటువంటి రైతులే ఉన్నామని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే 6 ఏళ్ల క్రితం ఈ యొక్క భారత్ మాలా రహదారిని అటు జడ్చర్ల, బూత్పూర్ మధ్యన నుంచి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అక్కడ పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో దాన్ని మార్చడం జరిగింది. ఒకవేళ ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూములను వెళ్ళేందుకు అవకాశం ఉంటే దాన్ని పరిశీలించాలంటున్నారు. ఆ రకమైనటువంటి విధంగా భూములు కూడా ఉన్నాయనేటువంటి విధంగా కూడా రైతులు సూచిస్తున్నారు. కాబట్టి ఆ విధమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి ఇక్కడ ఉండేటువంటి రైతులంతా కూడా కోరుతున్నారు. కెమెరామెన్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్. భారత్ మాలా రహదారి తాజా అలైన్మెంట్ను రైతులు వ్యతిరేకిస్తున్నారు. గతంలో ప్రస్తుతం ప్రతిపాదించిన అలైన్మెంట్ పక్కనే రహదారి ఫైనల్ చేశారని, అక్కడి బడా రైతులు కొందరు అధిక పరిహార డబ్బుల కోసం వ్యవసాయ భూములను నాలా కింద మార్చుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అలైన్మెంట్ను రాజకీయ నాయకులు, బడా భూస్వాములు ప్రభావితం చేస్తున్నారని మండిపడుతున్నారు.
నిరుపేద రైతుల భూములను లాక్కుంటే ఎవరూ అడ్డుపడర్లే అనే ఉద్దేశంతో ఇష్టానుసారంగా అధికారులు వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఇటు 44వ జాతీయ రహదారి అటు 167వ జాతీయ రహదారిని అనుసంధానం చేసే విధంగా తలపెట్టిన భారత్మాల రహదారి భూ నిర్వాసులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సార్ చెప్పండి, ఎందుకొరకు ఈ యొక్క మీరు భారత్మాల రహదారిని అడ్డుకుంటున్నారు? నా పేరు సాబేరు అన్నా సార్. మాది గతంలో ఇంతకుముందు NH-44 చేసేటప్పుడు మాది ఆడ దగ్గర పొలం పోయింది, అప్పుడు ఇచ్చినాం. అట్లా పోతే ఏం బాధ లేకుంటుంది. మొత్తానికి 2.5 ఎకరాలు మొత్తం పోతుంది. ఫస్ట్ అంబటిపల్లి కాడ చేసిండు, దాని తర్వాత ఈ 9/7 చేసిండు. అవెల్లా ఏం చేసిందంటే మంచి మంచి లీడర్లు అడ్వకేట్లు వాళ్ళు ఉండి వాళ్ళు ఏం చేసిండ్రో తెలియదు. ఇప్పుడు ఈ మాకెళ్ళి చేస్తుంటే మొత్తం సన్నకారు రైతులు ఇళ్ళకెళ్ళి సంతాలు అయితే కూరగాయలు వేసుకుని అమ్ముకుని బతికేటోళ్ళు. గతంలో ఇంతకుముందు 2022లో మేము పొలాలు అమ్ముకోవాలంటే అప్పుడు అమ్ముకుంటుంటే మేము మంచి రేటు ఉన్నప్పుడు 2.5-3 కోట్లు అడిగితే ఇవ్వలే మేము అప్పుడు. ఇప్పుడు మేము బతుకుదేరు మా దాని మీద ఉందంటే మేము పొలాలు అమ్ముకోలేదు. ఇప్పుడు వచ్చి ఎంఆర్ఓ మనం గట్టిగా మాట్లాడుతున్నాడు, గజ్జిట్ వచ్చింది మేము సర్వే చేస్తామంటని. ఎవరు మాకు సహకరించలేరు. సహకరించినందుకు మేము వస్తే ఎంఆర్ఓ గారు మొన్న వచ్చి ఖచ్చితంగా చేస్తామన్నారు. ఇంకా అది ఖచ్చితంగా చేస్తే మేము సచ్చేది తప్ప ఏం లేకుంటుంది. మా పిల్లలు మాకు జీవనాధారం అది. అందుకోసానికి దయచేసి దీన్ని ఎట్లనైనా అలాట్మెంట్ చేయాలని కోరుతున్నాం. 4 సంవత్సరాల నుంచి నేను కూడా వ్యవసాయం చేయడం జరుగుతుంది. మా అమ్మ మా నాన్నకు బ్యాక్ పెయిన్ సర్జరీ కావైంది. అందువలన నేను కూడా ఇదే వ్యవసాయం మీద ఆధారపడి జీవనాధారం పొందుతున్నాను. మా అమ్మ మా నాన్నకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లం ఉన్నందుకు ఇలాంటి ఏ పని చేయాలన్నా కూడా చేయలేకపోతున్నారు వాళ్ళు. ఇదే వ్యవసాయాన్ని నమ్ముకొని మేము వ్యవసాయం చేస్తున్నాం. ఈ భారత్మాల రోడ్డుకు మేము భూములు అయితే ఇవ్వదలుచుకోలేము. రైతులంతా కూడా భవిష్యత్తులో తమ యొక్క ఆందోళన ఉధృతం చేస్తాం తప్ప భూములు ఇవ్వని చెప్తున్నారు. ప్రత్యామ్నాయంగా వేరే వైపున ఈ యొక్క ప్రైవేట్ రైతులకు సంబంధించినటువంటి భూములు పోకుండా ప్రభుత్వ భూమి ఉంది కాబట్టి అక్కడ సర్వే చేయాలని చెప్పి వీళ్ళంతా కూడా సూచిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ఎకరం భూమి 1 కోటి నుంచి 2 కోట్లు పలుకుతుంటే ప్రభుత్వం 10 నుంచి 12 లక్షలు ఇస్తామంటే ఎలా కుదురుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఉన్న భూములు పోయిన తర్వాత బయట తాము 100 గజాల స్థలం కూడా కొనుగోలు చేయలేమని అంటున్నారు. ఉన్న పొలాలు పోయిన తర్వాత పిల్లల చదువులు పెళ్లిళ్లు ఎలా చెయ్యాలి, ఎలా బ్రతకాలని ప్రశ్నిస్తున్నారు. మాకు చెప్పకుండా మీరు వచ్చి సర్వే చేసుకున్నారు. ఆ రోజే మేము కాలు పెట్టనీయకుంటే మాకున్నది మా అన్నదమ్ములకు 3 తమ్ముళ్ళు ఉండరు. మా 3 అక్కజనులలో కలిసి మా నాయన వాళ్ళ ఆస్తి ఇది 2 ఎకరాలు. అది మీరు దొంగ సర్వే దేనికి చేస్తుంటారు? ముందుగా ఎక్కడ సర్వే చేసి అక్కడ ఉండి ఆ గుట్టలు సాఫ్ చేసుకోండి. మీకు మీకు మేము ఓట్లు వేయాలి, గెలిపియాలి, అన్ని చేయాలి. మళ్ళీ మా పొలాలు గుంజుకున్నారా మీరు? మొత్తంగా గొడవలు పేచీలు ఆందోళనలతో గడిచిన 6 ఏళ్లుగా ఈ భారత్మాల కమ్ముకున్నాయి. ఈ సమస్యకు అధికారులు ఇప్పుడు ఎలాంటి పరిష్కారం చూపిస్తారో చూడాలి.